కింద కూర్చోమని ఎవరు కింద ఈడ కూర్చోబెట్టి మీరు తీసి కింద కూర్చోబెట్టి కదా బెడ్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. ఆల్రెడీ ఆమెకి ఇంజెక్షన్ చేసినాము. ఇంకో పేషెంట్ కడుపు నొప్పి అని చెప్పేసి ఇద్దరు కడుపు నొప్పి అని చెప్పేసి కడుపు పట్టుకొని వచ్చింది. ఆమె కూడా అక్కడే ఇంజెక్షన్ చేయాలి. అవును అన్నారు కదా మరి పక్క మరి ఇవన్నీ మాట్లాడి వీడియో తీస్తే కదా పక్క రూమ్ లో పోయి కూర్చోబెట్టి బెడ్ మీద కూర్చోబెట్టి మళ్ళీ చేసి కదా ఇక్కడ పక్క రూమ్ లో లేదు మేడం బెడ్ అరేంజ్ లేదు మేడం ఇంకో బెడ్ అరేంజ్ చేయమని చెప్తున్నాడు అతను. బెడ్ అరేంజ్మెంట్ చేయాలి కదా మేడం. మరి బెడ్ అరేంజ్ చేయాలి కదా మేడం. ఇదన్నీ బెడ్స్ ఇంకా ఉంటాయి. ఇంకో బెడ్ ఎక్కడ ఉంటుంది? లేదు మేడం ఇప్పుడు ఒక నిమిషం ఆవు మేడం సరేనా మేడం. ఒక పేషెంట్ వచ్చింది మేడం. పేషెంట్ వచ్చినప్పుడు ఆమె ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇంకొక ఆమె కూడా ట్రీట్మెంట్ కావాలంటే బెడ్ కావాలి ఆమె కూడా. ఎమర్జెన్సీ కేసులోనే వస్తాం మేడం అందరూ. ఇద్దరిని పడుకోబెడతాం. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇంకో బెడ్ సిచ్యువేషన్ చేయం కదా. లేదు మేడం ఉన్న నర్స్ మేడం ఏమన్నదంటే కింద కూర్చోండి మీరు ఆమెనేమో ఆ బెడ్ పైకి పంపించేసి ఎవరు కింద కూర్చోమని చెప్పాను అన్నట్టు. ఒక బెడ్ ఇద్దరిని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. అందరినీ చేస్తారు మేడం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు చేస్తాం కదా. కింద కూర్చున్న ట్రీట్మెంట్ చేస్తారా మేడం. కింద కూర్చుని పెడతారా కూర్చోబెట్టి ఎవరికి ట్రీట్మెంట్ చేయం. కింద కూర్చున్నట్టు ఆ ఫోటో చూస్తున్నారు. ఆమె కూర్చుందని చెప్తున్నారు. కింద కూర్చోమని చెప్పాను. ఇది ఏంది కనబడుతుంది కదా. వీళ్ళ కింద కూర్చున్నట్టు ఉందా బెడ్ మీద కూర్చున్నట్టు ఉందా మీరు. ఏం చేస్తాము చేయాల్సి వస్తుంది కదా. ఎమర్జెన్సీ అన్నప్పుడు ఒక బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాలి కదా మేడం. పెట్టలేం కదమ్మా. ఇప్పుడు బయట కూర్చున్న ట్రీట్మెంట్ చేస్తారా మరి. వేరే పేషెంట్ షిఫ్ట్ ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఒక బెడ్ అనేది కేటాయించాలి కదా మీకు. ఏం మేడం ఇప్పుడు సమస్యలు ఎక్కువైనప్పుడు చెప్పలేం కదా. బెడ్కి ఏదంటే ఇంకా వేరే రూమ్ లో బెడ్ లేదు ఇక అసలు వేరే రూమ్ లో బెడ్ చేయడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ నుండి ఎమర్జెన్సీ కేసులు చెప్పేసి వస్తారా. ఎమర్జెన్సీ కేసులు చెప్పేసి వస్తారా అవి మేము వస్తున్నాం అని చెప్పేసి వచ్చి రాగానే మీరు అరేంజ్మెంట్ చూసుకోవాలి. ఒకవేళ టైట్ ఉన్నాయంటే ఇంకో ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయాలి. మీరు వీడియో తీస్తే మీరు వీడియో చేయాలని చెప్పేసి ఆ మేడం ఇంతకు రెస్పాన్స్ అయ్యింది. నిన్ననేమో ఒక డాక్టర్ లేదని వేరే డాక్టర్ కూర్చోబెట్టారు. అట్లుంటది. ఇప్పుడు వస్తేనేమో ట్రీట్మెంట్ ఇయ్యారు. మరి ఇక్కడికి వెళ్ళాలి సామాన్య పబ్లిక్. మరి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చూపెట్టుకుంటారు. ట్రీట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తారా. ఎక్కడ ఇప్పించారు. నెక్స్ట్ పేషెంట్ రాగానే ఎక్కడ పంపించారు. అదే బెడ్ పైకి పంపించారు కదా మేడం. అదే బెడ్ పైకి పంపించడం వల్లనే కింద కూర్చుంది కదా. బెడ్ ఖాళీగా ఉండేనా నువ్వు చెప్పి నువ్వు వచ్చినప్పుడు. అదే మేడం లేకపోతే అరేంజ్మెంట్ చేయాలి కదా మరి. తర్వాత మాట్లాడుతుండే ఎమర్జెన్సీ ప్లేస్ లో వేరే రూమ్ లోనే సార్ ఒక బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాలి కదా. ఏడబడితే కింద వచ్చినట్టు కింద బయట అయితే బయట ఇంకొక పేషెంట్ వచ్చిన నిలబడి ఇంజెక్షన్ ఇచ్చి పంపించారు. హాస్పిటల్ బెడ్స్ క్యాజువాలిటీలో మనకి 7 బెడ్స్ ఉన్నాయి. ఒక 28 పేషెంట్స్ వస్తారు. ఒక బెడ్ మీద నలుగురిని వండబెట్టి ట్రీట్మెంట్ చేస్తారా. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు మీరే మాస్క్ ఎందుకు పెట్టుకోరు మేడం. మీరు ఇక్కడ ఇంకో డిసీజ్ రావద్దనే కదా మీరు మాస్క్ పెట్టుకుంటే డిసీజ్ రావద్దని కాదు కదా మేడం. చెప్పండి మీరు చెప్పండి పైన బెడ్స్ ఫుల్ అయినాయి కాబట్టి చేస్తాం. బెడ్స్ మేడం అది కాదు మేడం. మేడం ఒకసారి వినండి. మేడం మీరు హాస్పిటల్లో 7 బెడ్లు ఉన్నాయి. 28 మెంబర్స్ ఒకవేళ పేషెంట్స్ వస్తారు. మేము ఒక్క బెడ్ మీద నలుగురిని పెట్టి మేము ట్రీట్మెంట్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి చాలు. మేడం ఒకటే బెడ్ మీద ఇద్దరు కూర్చోబెట్టాలి కరెక్ట్ కాదు మేడం. అది అదే చెప్పిన మేడం. మేడం అదే చెప్తే మీకు చెప్తే మీరు చెప్పేదాకా మేము మాకు తెలుస్తుందా మాకు ముందే తెలుసు అనే మాట మాట్లాడుతున్నాడు. సమాధానం మేడం. మళ్ళీ అటెండర్లను నలుగురిని తోలిచ్చాను మీకు వీడియో డిలీట్ చేయి అది చేయి అని చెప్తున్నాడు. వాళ్ళు కూడా అడగాల్సిన అవసరం ఏంది. అంత హార్ష్ గా బిహేవ్ చేయడం ఏంది. కాదు మేడం ఇప్పుడు వాళ్ళు ఓకే అటెండర్ వాళ్ళు వచ్చి హార్ష్ గా బిహేవ్ చేయడం ఏంది. వీడియో డిలీట్ చేయండి అది అనుకుంటా. ఒక్కరిని చూసి హార్ష్ గా బిహేవ్ చేస్తున్నట్టు అందరు కలిసి
అన్న 5-6 చేసిరంట మేడం. పర్సన్ ఉంది కదా, మేము ఎంత మాట్లాడుతున్నాము. భయపడినవుతుంది వీడియో డిలీట్ చేయాల్సిన మీకు తప్పేమన్నా వీడియోలు తీస్తాను మీరు భయపడి వీడియో తీయాలి వీడియోలో డిలీట్ చేయాలి మీ భయం లేనప్పుడు మీరు ఎందుకు అడుగుతారు అట్లా? ర్యాష్ గా భయం కాదన్నా, మాట్లాడుతున్నాము. ఎందుకు చూసాం అన్న కింద పేషెంట్ అక్కడ ఉంది కదా అని అది దయచేసి మాట్లాడలేదు అన్నకు ఒక్క ఆయన మీదకి 6 మంది పోయి ఒళ్ళు బరాబర్ వీడియో తీస్తారు. ఎందుకంటే కింద నేను కూడా బరాబర్ ఉన్నాను వీడియో అన్న, తీస్తారు. అట్లా నేను కూడా ఉన్నాను. ఉంటే ఏమైతుందన్న? ప్రైవేట్ వీడియో తీసిందా? ప్రైవేట్ వీడియో తీసిందా? పబ్లిక్ వీడియోనే కదా. ఎందుకు డిలీట్ చేయమన్నారు? ప్రైవేట్ వీడియోలు ఉంటే డిలీట్ చేయమని అడగండి మీరు. అదే అన్న, ప్రైవేట్ అదే. వీడియోనే కదా ఇలా. అది మాట్లాడిన సిరిసిల్ల మాట్లాడినా మాట్లాడిందేమో ఎవరు మాట్లాడినా ఉన్న వాళ్ళతో ప్రశ్నిస్తున్నాం మేము. అదే మీరు నా- చెప్పండి, మీ ఊళ్ళో వాళ్ళకి చెప్పండి మీరు. ఓకే అన్న, మీరు కంటే చిన్నగా ఉంది, రేపు పొద్దున ఇంకా పెద్దగా అవుతుంది. ఓకే అన్న. చేయనప్పుడు వీడియో ఫైన్ కాదు మేడం, ట్రీట్మెంట్ చేసిండ్రు మీరు. ఇప్పుడు ఒకటే బెడ్ మీద ఒకటి ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వదు కదా మేడం. ఒకటే బెడ్ మీద ఇద్దరు కూర్చోబెట్టినారు కదా. ఇద్దరు కూర్చోబెట్టే సరే మేడం, ఇప్పుడు మీరే మాస్క్ ఎందుకు పెట్టుకోరు? ఒకరు డిసీజ్ ఇంకోటి రావద్దనే కదా. మరి ఒకటే పేషెంట్, ఇద్దరు పేషెంట్లు ఒకటి బెడ్ మీద కూర్చోబెడతారు. కదా మేడం. ఇద్దరు పేషెంట్లు ఒక బెడ్ మీద కూర్చోబెడతారు. మీరు దూరం ఉన్న వాళ్ళు మీరే మాస్క్ పెట్టుకున్నారంటే వాళ్ళు పక్క పక్కన ఎలా కూర్చుంటారు? మీరే అంటారు కదా మేడం, ఒక్క బెడ్ మీద ఇద్దరిని ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి మీరే మాట్లాడుతారు. మళ్ళీ మీరే మళ్ళీ ఇది ఉల్టా పల్లా ఇట్లా. ఇంత ఎమర్జెన్సీ వార్డ్ లో 7 బెడ్స్ ఉన్నాయంటే ఇది దూరం మేడం. ఇది ఆల్రెడీ పొద్దున్న ఒక సస్పెండ్ అయ్యారు మేడం, మీకు తెలిసిన విషయమే. అనవసరంగా ఇష్యూలు పెద్దగా ఎందుకు అవడము? ప్రతిదాన్ని ఇంకా వెంటనే పోతే ఎంత అవుతుంది అది? అది లేదు మేడం, పేషెంట్స్ వస్తున్నారు, మీరు చెప్పండి. మీరు చెప్పండి, మేము చెప్తాము వచ్చి. ఇప్పుడు 7 బెడ్లు ఫిల్ అప్ అయినప్పుడు వీడికి బెడ్ పైనుంచి వేరే రూమ్ లోకి తీసుకోవచ్చు కదా మేడం. ఒక బెడ్ అన్నా ఖాళీ ఉంచాలి కదా. ఒక బెడ్ అన్నా ఖాళీ ఉంచాలి కదా. మరి ఖాళీ ఉంటే కింద ఎందుకు కూర్చున్నారు మేడం? ఎవరు కూర్చున్నారు? కింద కూర్చున్నారని చెప్పి వీడియో తీస్తే 6 మంది కలిసి ఆయన మీద కొడుతురంట. వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి వీడియో తీసుకుంటే వీళ్ళు చేసి అన్న వాళ్ళని అంత ఎట్లా అనుకో. ఆ మేడం పేరు చెప్పండి అంటే చెప్తలేదు. ఆగండి మేడం, ఆగండి మేడం. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇదే పాయింట్ వాళ్ళు మాట్లాడిర్రా? ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత పాయింట్ క్లియర్ గా మాట్లాడారు. పక్క క్లియర్ లేడీ పేషెంట్ ఉందని మీరు క్లియర్ పొలైట్ చెప్పు. ఇదే పొలైట్నెస్ వాళ్ళు మెయింటైన్ చేసిర్రా? ఇప్పుడు పేషెంట్ తో వచ్చిండు మేడం. ఒకటి పేషెంట్ అనేది పెయిన్ తో వస్తాడు, అన్కంట్రోలబుల్ ఉంటాడు. సో ఆయన మాట్లాడిండేమో. మీరు కూడా ఆ విధంగా బిహేవియర్ కరెక్ట్ కాదు కదా మీ వాళ్ళు. ఇప్పుడు మీరు నేనేమన్నా మేడం, మీరు ఎంత పొలైట్ గా మాట్లాడిర్రు? మీరు మాట్లాడిన పొలైట్ గా వాళ్ళు మాట్లాడి ఉంటే ఆ మేడం ఏం మాట్లాడుతుంది? మేడం నేను అదే అంటున్నా మేడం, మీరు ఎంత పొలైట్ చెప్తున్నారు అదే అది మెన్షన్ చేయాలి కదా. వాళ్ళు అట్లా మాట్లాడట్లేదు కదా. మళ్ళీ ఇట్లాంటి తప్పు జరగకుండా చూడండి మేడం. బెడ్ లో పెంచే ప్రయత్నం చేయండి. ఏమని చేసేది? వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఒక బెడ్ పైన ఇద్దరిని కొన్ని సిచ్యువేషన్ లో వస్తాయి. ఇప్పుడు ఇద్దరు ఒకటేసారి వచ్చి నన్ను చూడండి అని అంటే బెడ్ లేకపోతే ఇద్దరు కూర్చోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ ఏం మేడం మీకు వందల సంఖ్యలో రాలేదు అంటే కదా కనీసం మేడం? బెడ్ అవసరం లేకుండా వచ్చిన 8 మంది సంఖ్యకి మీరు వ్యక్తికి డబల్ ట్రీట్మెంట్ డబల్ ఇస్తారు అన్నట్టు కాబట్టి లేదంటే ఒకళ్ళు shift చేసినాక ఒక్కొక్కరు దాన్ని కూడా మీరు తప్పు రఫ్ గా మాట్లాడు అట్లా మేడం. చేసుకోవడం మంచి ఇంత పద్ధతి పెద్ద కాదు. ఆసుపత్రిలో 7 బెడ్లు అంటే ఎమర్జెన్సీ వార్డులో చాలా ఘోరమైన విషయం ఇది. మళ్ళీ 100 పడకల హాస్పిటల్ అని తిరుగు పేరు. పేరుంది. 100 పడకల మళ్ళా హాస్పిటల్. మంత్రి గారి 100 నియోజకవర్గంలో పడకల 10 పడకలు లేకుండా 7 బెడ్లు అంటే చాలా ఘోరం ఇది. బయట బ్యానర్ ఏమంటే 7 పడకల హాస్పిటల్.